పేరు సుక్కల దమయంతి అండి. మేము వైజాగ్ నుండి వచ్చాము. పెదగంటాడ సీతానగరం మాది. అక్కడి నుంచి వచ్చాను. మా సెంటర్ అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం. మా సార్‌కి, వనిత మేడంకి నా శతకోటి వందనములు. కాస్మిక్ వాల్యూకి నేనైతే వస్తాననుకోలేదు మేడం. 60 మందికి రిజర్వేషన్ చేశా గాని నేను అసల ఊహించుకోలేదు. నాకేమో 10 రోజుల కిందట ఒక అనుభవం వచ్చింది. నేను కాస్మిక్ వ్యాలీకి వెళ్ళాలి అని రోజు ధ్యానంలో అనుకుంటుంటే, ఒకరోజేమో నాకు అనుభవం వచ్చింది. నటరాజ విగ్రహం కనిపించిందమ్మా. నటరాజ విగ్రహంలో ఒక కాంతి పింక్ కలరు, నీలం కలర్ కాంతి కనిపించి, ఇద్దరు మాస్టర్స్ వచ్చి వైట్ బట్టలేసుకొని నా మీదేమో పన్నీరులాగా వాటర్ చల్లారు. తర్వాత ఏమొచ్చి నా మెడలో పువ్వుల దండలేశారు. పువ్వుల దండలేసి ఇదేంటి ఇలా వచ్చింది అనుభవం అనుకోని నేనేం ధ్యానం చేస్తే, ఆ మరుసటి రోజునే సార్‌కి, మా శివగణేష్ సార్‌కి నేను అడిగాను. సారు కాస్మిక్ వ్యాలీకి టికెట్ ఉంటే చెయ్యండి సార్, నేను వస్తానని. అలా నేనొచ్చానండి. ఇక్కడికొచ్చాక ఈ ప్రకృతి వనంలో కాస్మిక్ వ్యాలీలో ధ్యానం చేస్తుంటే ఫుల్ ఎనర్జీ వచ్చింది. నాకు అనుభవం అంటే పిరమిడ్, తులసి పిరమిడ్‌లో ధ్యానం చేసేటప్పుడు కమలం పువ్వులో నాకు గోధుమ కలర్ కాంతి కనిపించింది. అనుభవం బాగా పొందానమ్మా. మహావతార్ బాబాజీ దగ్గర కూడా ఎనర్జీ తీసుకున్నాను. చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ సరోజిని మేడం గారికి, ట్రస్ట్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారములు.